అందరికీ నమస్కారం అండి. ప్రస్తుతానికి మనం అమరవీరుల స్మారక స్తూపం దగ్గర ఉన్నాం. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా పోరు తెలంగాణమా పోరు తెలంగాణమా. వీటిని చెక్కిన శిల్పి కానీ అలాగే మన తెలంగాణ తల్లికి కొత్త రూపు ఇచ్చినటువంటి శిల్పి ప్రస్తుతానికి రెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. మా పాలన మాకేనని మండుతున్న గోలమా అమరవీరుల స్వప్నమా మండుతున్న రమణారెడ్డి గారు నమస్కారం అండి. నమస్కారం అండి. చాలా సంతోషం ఏంటంటే ఇంత మంచి ఆర్టిస్ట్ ఈ రోజు ప్రజలందరికీ తెలియజేసే గొప్ప అవకాశం ఒక జర్నలిస్ట్ గా నాకు దొరికినందుకు. థ్యాంక్ యూ అమ్మా. కానీ ఒకసారి చెప్పండి, అసలు మీ నేటివ్ ప్లేస్ ఎక్కడ? మీరు అంటే ఇలా ఇటువైపు శిల్పిగా మారాలని ఎందుకు అనుకున్నారు? ఇది అవకాశమా బై చాయిస్? మాది లక్కుడారం అని సిద్దిపేట దగ్గర ఒక గ్రామము. సో మా కుటుంబ నేపథ్యం అంతా కూడా రెడ్డిస్ కాబట్టి పొలిటికల్ గా ఉన్నటువంటి ఫ్యామిలీస్, అగ్రికల్చరల్ అండ్ పొలిటికల్ కాంటెక్స్ట్ లో మా ఫ్యామిలీలో ఎవరు కూడా ఏ జనరేషన్ లో కూడా ఒక ఆర్టిస్ట్ ఉన్న ఆనవాళ్ళు ఎక్కడ లేవు. కానీ నేను నా చిన్నప్పటి జీవితం అంతా గ్రామీణ జీవితం కాబట్టి ఇక్కడ మట్టి, చెరువు మట్టితోటి ఆడుకోవడం, ఇసుకలో ఆడుకోవడం, ఆ ఇసుకల్లో అందరి పిల్లల్లాగా ఆడుకునే క్రమంలో నేను బొమ్మలు చేయడం అనేది నాకు ఒక ఇంట్రెస్ట్ అనేది క్రియేట్ అయింది. సో ఆ రకంగా అప్పట్లో దేంతో తయారు చేసేవాళ్ళు బొమ్మలు మీరు? మామూలుగా ఈ విలేజ్ లో చొప్ప అంటే మొక్కజొన్న కర్రలు, పచ్చజొన్న కర్రలు, సో వాటిని ఇప్పితే లోపల ఒక బెండ్ లాంటి ఇది వచ్చేది. సో దాంతో కూడా వెహికల్స్ తయారు చేయడం, మట్టితో ఎడ్లు, ఆవులు, సో ఈ రకంగా చేయడం. ఇసుక తడిగా ఉన్నప్పుడు మామూలుగా పిట్టగుళ్ళు కట్టడం అనేది వెరీ కామన్. కానీ దాన్నో బిల్డింగ్ లాగానో ఇంకా ఓ డిఫరెంట్ ఆకృతి ఇచ్చే, అంటే నేను చేసే బొమ్మలు అనేటి మా చుట్టూ ఉన్న పిల్లలకి చాలా ఇంట్రెస్టింగ్ అనిపించేది. సో అప్రిషియేషన్ నన్ను ఇంకా ప్రోత్సహించింది. సో ఆ రకంగా నేను ఇంకా చాలా బొమ్మలు చేయడం జరిగింది. అయితే బై బర్త్ మీలో ఒక శిల్పి దాగి ఉన్నాడు అనుకోవాలి. యా, 100%. అంటే దీన్ని మెరుగుపరచుకోవడానికో బెటర్ చేసుకోవడానికో మీరు ఎక్కడైనా ట్రైనింగ్ తీసుకున్నారా? యాక్చువల్ గా స్కూల్ అంటే 7th క్లాస్ నుంచి 10th సిద్దిపేటలో చదువుకోవడం జరిగింది. అక్కడ మా డ్రాయింగ్ టీచర్ ఉండేవారు, చాలా ప్రముఖ కళాకారుడు కాపు రాజయ్య. సో అప్పుడు నేను వేసేటువంటి డ్రాయింగ్ చూసి ఈ పిల్లోడిలో టాలెంట్ ఉంది అని ఆయన గ్రహించి ఇంకా కొన్ని డ్రాయింగ్స్ ఇవ్వడం, దాన్ని ఇమిటేట్ చేయమనడం. సో ఈ రకంగా చాలా ఎక్సర్సైజెస్ నాకు ఇవ్వడం, ప్రోత్సహించడం జరిగింది. స్కూల్ పక్కకే లలిత్ కళా సమితి అనేది తను ఎస్టాబ్లిష్ చేసిండు. స్కూల్ నుంచి డైరెక్ట్ లలిత్ కళా సమితికి తను వెళ్ళేవాడు. సో అక్కడ కూడా చాలామంది ఇంట్రెస్టెడ్ పీపుల్కి ట్రైనింగ్ ఇచ్చేవాడు. సో ఆ క్రమంలో నాకు టైం దొరికినప్పుడల్లా అతని దగ్గరికి వెళ్ళడం, సో ఆ రకంగా ఇంకా నాకు ఒక ప్రోత్సాహాన్ని ఇచ్చి ఇక్కడ లలిత కళాశాల అనేది ఒకటి ఉంటుంది అని చెప్పడం కూడా ఆయన్నే. ఇంతవరకు నాకు తెలీదు ఇక్కడ ఓన్లీ ఇంజనీరింగ్, మెడిసిన్, సో ఇలాంటి కోర్సులే ఉంటాయి, కానీ ఫైన్ ఆర్ట్స్లో ఒక స్పెషల్ కాలేజీ ఉంటుంది అనే విషయం తన ద్వారా తెలిసి ఈ కాలేజీలో జాయిన్ అవ్వడం జరిగింది. ప్రేక్షకులందరూ ఇప్పుడు నా వెనకాతలు మీరు చూస్తూ ఉండొచ్చు. మనం ఇటు అటు వెళ్ళేటప్పుడు చాలా సార్లు మీరు చూసే ఉండొచ్చు. ఇంత పెద్ద స్తూపాన్ని నిర్మించిన శిల్పి ఈయన. దీని గురించి తెలుసుకోవడానికి ముందు యాక్చువల్లీ మీరు ఫస్ట్ చేసిన ప్రాజెక్ట్ ఏదండి? చాలా స్కల్ప్చర్లు చేయడం జరిగింది. 2008లో నేను మొట్టమొదటిసారి జర్మనీ నుంచి ఇక్కడ షిఫ్ట్ కావడం జరిగింది. ఆ క్రమంలో చాలామంది ఆర్టిస్టులు పెయింటింగ్ చేయడం, గ్యాలరీలో ఎగ్జిబిట్ చేయడం చూసి ఆ కాంపిటీషన్లో నేను పోదలుచుకోలేదు. సో కొత్త రకమైన ఒరవడి తీసుకురావాలనే ప్రయత్నంలో భాగంగా అప్పుడే ఐటీ ఇండస్ట్రీ అనేది డెవలప్ అవుతూ ఆ ఫైనాన్స్ సిటీ, ఐఎస్బి కన్స్ట్రక్ట్ అయింది అప్పుడప్పుడే. సో ఆ ప్రాంతం అంతా కూడా ఒక ఎడారిలా ఉండేటువంటి దశలో సో నేను క్యాన్బే అనే కంపెనీ వారు నన్ను అప్రోచ్ అయ్యి ఒక 29 feet స్టీల్ స్కల్ప్చర్ ఒకటి చేయించడం జరిగింది. అది విజన్ టు న్యూ టెక్నాలజీ. సో అంటే ఈ ప్రాంతం అంతా ఐటీ సెక్టర్లో రాబోతుంది అని సింబాలిక్గా ఒక కన్ను లాంటి ఆబ్స్ట్రాక్ట్ స్కల్ప్చరు సో 29 feet చేయడం జరిగింది. అది విప్రో సర్కిల్, ఇప్పుడు దాన్ని విప్రో సర్కిల్ అంటారు, అప్పుడు క్యాన్బే సర్కిల్ అనేవారు. సో అక్కడ నేను మొట్టమొదటిసారి 2007లో దాన్ని చేశాను. సో ఆ తర్వాత నేను చాలా స్కల్ప్చర్లు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్, జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి నేను ఆర్ట్ కన్సల్టెంట్, అది కూడా 2007-8 ప్రాంతంలోనే. సో ఆ తర్వాత పార్క్ హయత్, నోవోటెల్, హరిత ప్లాజా, సో చాలా ఐటీ కంపెనీస్, ఇండస్ట్రీస్, ఇప్పుడు తెలంగాణ
టిఫ్ తెలంగాణ ఇండస్ట్రియలిస్ట్ ఫెడరేషన్ అని. సో ఒక 550 ఎకర్స్ ల్యాండ్ ఇండస్ట్రియల్ పార్క్ గండి మల్కాపూర్ గ్రామంలో. సో అక్కడ కూడా నేను చాలా పెద్ద మ్యూరల్స్ స్కల్ప్చర్స్ చేయడం జరిగింది. మీరు జర్మనీ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చేసారు యాక్చువల్గా? రావడానికి కారణం ఏమిటి? నేను జర్మనీ నుంచి వచ్చిన అంటే నేను చాలాసార్లు రావడం పోవడం జరిగింది. ఒకసారి పర్మనెంట్ గా వచ్చినట్టున్నారు కదా. అంటే ఆ మూమెంట్ లో తెలంగాణ మూమెంట్ అనేది కొంత రావడం జరిగింది. తెలంగాణ మూమెంట్ లో ఇక్కడ మన తెలంగాణ ఇక్కడ ఏదో నేను సాధించేస్తానని వచ్చారు. అంటే యాక్చువల్గా నేను అనుకోలేదు. నేను ప్రతిసారి వచ్చిన విధంగా రావడం, ఇక్కడ 3-4 నెలలు ఉండి ఏదో ఒక మంచి ఆర్ట్ యాక్టివిటీ, ఒక ఇన్స్పైరింగ్ యాక్టివిటీ చేయడం అనేది పరిపాటి. సో ఎగ్జిబిషన్, నా సొంత ఎగ్జిబిషన్ కావచ్చు, లేదా ఒక 4 ఆర్టిస్టులతో ఒక ఇన్నోవేటివ్ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఆర్గనైజ్డ్ ఇలాంటి కామన్గా చేసేవాడిని. కానీ అప్పుడు నేను వచ్చినప్పుడు ఈ తెలంగాణ మూమెంట్ అనేది ప్రారంభమైనటువంటి దశ. సో ఆ తొలి దశలోనే నేను ప్రొఫెసర్ జయశంకర్ గారిని కలుసుకోవడం, ఇంకా మిత్రులు, సో అందరితోటి కూడా ఈ తెలంగాణ మూమెంట్లో చాలా ఇన్వాల్వ్ అయ్యి ఇక 2009 నుంచి పూర్తిగా లీనమైపోయి ఉండడం జరిగింది. ఇంకా నాకు దీనికంటే మించిన జీవిత ఆవశ్యకత నాకేం కనబడలేదు. సో అందుకని తెలంగాణ మూమెంట్లో నా వంతు భాగం, సో నా వంతు కృషి నేను చేయాలనే తాపత్రయంతో సో నేను చాలా పోస్టర్లు, అంటే తెలంగాణ అవసరానికి అవసరమయ్యే అన్ని రకాల కళాకృతుల్ని నేను చేయడం జరిగింది. జేఏసీ కూడా మొదటి నుంచి చివరి వరకు చాలా పోస్టర్లు ఇంపార్టెంట్, అంటే చారిత్రాత్మకంగా ఈరోజు అవి చారిత్రాత్మక ఘట్టాలు. అలాంటి ఘట్టాలన్నీ కూడా నేను పోస్టర్ డిజైన్ చేయడం జరిగింది. పోస్టర్లు ఒకటే కాదు, బుక్ కవర్ డిజైన్స్ కావచ్చు, ఆర్ట్ క్యాంప్స్ ఆర్గనైజేషన్, అంటే ఉద్యమ అవసరంలో అది కూడా ఒక చాలా ఇంపార్టెంట్ పాత్ర వహిస్తుందని కొందరు కళాకారుల్ని నేను హైదరాబాద్ నుంచి మొబిలైజ్ చేసి కరీంనగర్, నల్గొండ, సిద్దిపేట, సో డిఫరెంట్ జిల్లాలకు, నిజామాబాదు, సో అక్కడికి ఒక బస్సుని నేనే ప్రొవైడ్ చేసి, సో నా మ్యాక్సిమం నా సొంత ఖర్చులతోటే ఆర్టిస్టులను అక్కడికి తీసుకెళ్ళి క్యాంపులు పెట్టించి, సో మీడియాని పిలిచి, సో తెలంగాణ ఆవశ్యకతని కళ ద్వారా ప్రజలకి ఎక్స్ప్లెయిన్ చేసే విధంగా నేను ఇక్కడ చేయడం జరిగింది అన్నట్టు. అంటే తెలంగాణ తల్లి మీరే ఈ వర్క్ చేయాలి అని చెప్పని మిమ్మల్ని కనుక్కుని ప్రభుత్వం మీ దగ్గరికి వచ్చిందా అప్పట్లో, లేదంటే మిమ్మల్ని ఎవరన్నా తీసుకెళ్లి వారికి పరిచయం చేయడం జరిగిందా? ఎలా జరిగిందండి? అంటే మీరు అనేది గత ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత జరిగిన తెలంగాణ తల్లి, అది నూతన తెలంగాణ తల్లి, దాంట్లో నా పాత్ర ఉంది. పూర్వం జరిగినటువంటి తెలంగాణ తల్లిలో నా పాత్ర లేదు. అదే అదే ఇప్పుడు ప్రెసెంట్ మీరు చేసిన తెలంగాణ తల్లి గురించే మాట్లాడుతున్నాను నేను. గౌరవ ముఖ్యమంత్రి గారు యాక్చువల్ గా ఇంటెలిజెన్స్ సంబంధించిన శివధర్ రెడ్డి గారు, ఇంకా చాలా మంది ఆఫీసర్స్, సో రకరకాల సోర్సుల్లో ఆయన ఎవరు ప్రాపర్ ఆర్టిస్టులు అనేది ఆయన ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఆ క్రమంలో ముందు నన్ను కూడా అందరిలో భాగంగా నన్ను కూడా పిలవడం జరిగింది. సో ఆ క్రమంలో నేను చాలా డిజైన్లు ఇచ్చాను. సో ఆ డిజైన్లలో కొన్ని నచ్చాయి. సో ఆ తర్వాత క్రమంలో దాన్ని అభివృద్ధి చేసే క్రమంలో ప్రొఫెసర్ గంగాధరు డ్రాయింగ్ చేయడం జరిగింది. సో ఆ డ్రాయింగ్ని మళ్ళీ శిల్పాకృతికి తీసుకొచ్చి, ఆ శిల్పాకృతిలో ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే తెలంగాణ తల్లి ఆవిష్కృతమైందో సెక్రటరేట్ ముందు, అది కంప్లీట్ శిల్పాకృతి మలవడంలో పూర్తిగా నా పాత్ర ఉంది. అలాగే మరి మీకు హయత్ కానీ లేదు అని అంటే ఇంతకుముందు మీరు హరిత హోటల్ దానికి సంబంధించి కానీ అక్కడ ఎవరు పరిచయం చేస్తారు? నేను ఎందుకు అడుగుతున్నానో మీకు చెప్తాను, వివరంగా చెప్తాను. అక్కడ ఎవరు పరిచయం చేశారు? అంటే నాకు మొదటి నుంచి నేను క్రియేటివ్గా వర్క్ చేయడం అనేది సో నా తత్వం అది. అంటే చాలా వరకు ఒక భిన్నత్వం, అంటే నేను కళలో ఒక భిన్నత్వం ఉండాలి, యునిక్నెస్ ఉండాలి, అది నా ఐడెంటిటీ క్రియేట్ చేయాలనేది నా ఆలోచన ధోరణి. అందుకని నా వర్క్స్ ఏవైనా యునిక్గా ఉంటాయి. ఆ యునిక్ వర్క్ కావాలి అనుకునే వాళ్ళు సెర్చ్ చేసి నన్ను అప్రోచ్ కావడం జరిగింది. ఇప్పటివరకు ఏదైనా నా దగ్గరికి రావడమే జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను జర్మనీ నుంచి హాలిడేస్ వచ్చినప్పుడు ఏదో ఒక ఈవెంట్లో ఒక ఆస్ట్రేలియన్ అతను, అంటే నేను పేరు మర్చిపోయాను,
ఆయన కలిశాడు. సో మీరేం చేస్తారు అనుకునే క్రమంలో నేను ఇట్లా జర్మనీలో ఆర్టిస్ట్ని, ఇక్కడ హైదరాబాద్ వాసినే కానీ జర్మనీలో ఉంటున్నా. సో నాది పెయింటింగు, స్కల్ప్చరు ఇవన్నీ. సో ఆయన ఇంట్రెస్టింగ్గా ఫీల్ అయ్యి మా కన్వర్జేషన్లో ఈయన దగ్గర ఏదో ఒక డిఫరెన్స్ ఉంది అనే ఉద్దేశంతో నేను ఇట్లా ఇప్పుడు కట్టబోయే ఇంటర్నేషనల్ జిఎంఆర్ ఎయిర్పోర్ట్కి ప్రాజెక్ట్ మేనేజర్ నేను. సో మీరు ఒకసారి నాకు వచ్చి కలుస్తారా సైట్లో అన్నారు. సో నేను వెళ్ళింటి ఒక వారం 10 రోజుల తర్వాత. అక్కడ అప్పటికి కంప్లీట్ డిజర్ట్, అంటే అక్కడ ఉన్న పెద్ద పెద్ద రాళ్ళని ముక్కలు కట్ చేసి కొన్ని వేల ఎకరాలు ఓన్లీ ఆ రాళ్ళ ల్యాండ్స్కేపే, అదొక మరో ప్రపంచంలా అనిపించేది. ల్యాండ్స్కేప్ కూడా చేస్తారండి? యా డెఫినెట్లీ. అంటే ఈ ప్రాజెక్ట్ రిలేటెడ్ ల్యాండ్స్కేప్ చేస్తా, సెపరేట్ ల్యాండ్స్కేప్ అనేది నేను దాంట్లో కావాల్సిన కళాత్మకమైనటువంటి ప్రయోగాలు అవి నేను చేస్తాను. అయితే అతను నన్ను పిలిచి సో ఆ రకంగా నాకు ఒక ప్రపోజల్ ఇవ్వమన్నాడు. సో డిస్కషన్ జరిగింది. ఆ డిస్కషన్ తర్వాత నేను ఒక 20 పేజీల ప్రపోజల్ ఇచ్చిన. సో మళ్ళీ ఆర్కిటెక్ట్లు అందరినీ కూర్చోబెట్టి ఒక 14 మంది ఆర్కిటెక్ట్లు, ఇంటర్నేషనల్ ఆర్కిటెక్ట్స్, ఒక ఫ్రాన్సు, స్పెయిన్, సో చైనా, ఎన్నో దేశాల నుంచి ఉన్నారు ఇక్కడ మన ప్రాజెక్ట్ ఎయిర్పోర్ట్లో. చాలామంది ఆర్కిటెక్ట్లు వర్క్ చేయడం జరిగింది, వివిధ దేశాల వాళ్ళు. సో వాళ్ళతో ఒక మీటింగ్ పెట్టి ఒక డిస్కషన్ ఏర్పాటు జరిగింది. అప్పుడు వాళ్ళు నాతోటి చేసిన కన్వర్జేషన్లో డెఫినెట్లీ వి నీడ్ రమణారెడ్డి సర్వీసెస్ అని చెప్పి సో నన్ను ఆర్ట్ కన్సల్టెంట్గా వాళ్ళు తీసుకోవడం జరిగింది. సో అలాంటి అదొక ఎగ్జాంపుల్. సో పార్క్ హయత్ కూడా వాళ్ళు ఒక నావెల్టీ కావాలనుకున్నారు, ఒక కొత్తదనాన్ని. నేను కూడా ఇప్పుడు హైదరాబాద్ నగరం డిజిటలైజేషన్ దిశగా సో ప్రపంచంలో ఒక కొత్త ఒరవడి తీసుకుంటుంది ఈ నగరం అనేది నేను అప్పుడే గ్రహించి ఆ డిజిటల్ దాని మీదనే ఈ పార్క్ హయత్లో ఒక పెద్ద 75 ఫీట్ విడుతున్నటువంటి మ్యూరల్ చేయడం జరిగింది. సో అది ఆమెకి అక్కడున్న ఆర్కిటెక్ట్స్కి నచ్చి సో దాన్ని బాల్ రూమ్లో పెట్టారు. నేను ఎందుకన్నానో ఇప్పుడు చెప్తాను. మీ ప్లేస్లో కనుక వేరే వాళ్ళు ఉంటే ప్రస్తుతం ఉన్న సినారియోలో ఈ వర్క్స్ నేను చేశాను అని వాళ్ళ ప్రొఫైల్ని చాలా పెద్దగా చూపించుకుని రాజకీయ నాయకుల దగ్గర ఎన్నో కాంటాక్ట్స్ దగ్గర పెట్టుకుని వాళ్ళకి చాలా క్లోజ్ అయ్యి ఈ పాటికి అధికార పార్టీలో ఏదో ఒక పోస్ట్లో ఉండేవాళ్ళు. నేను చూశాను ఎంతో మంది ఆర్కిటెక్ట్స్ ఉన్నారు ఇందులో. టెంపుల్స్ కట్టిన వాళ్ళు కూడా ఈ రోజు గవర్నమెంట్ పోస్ట్లో ఉన్నారు, జస్ట్ పరిచయాలతోనే. సో మీరు చూస్తే చాలా ఇన్నోసెంట్ గా నా పని నేను తప్ప ఇంకేమి నాకు పట్టదు అన్నట్టుగా ఉన్నారు. అందుకని అన్నాను, నేను ఊరికే అనలేదు. మా ఆవిడ కూడా తిడుతుంటారు, ఆమె ఐఎస్బి బ్యాక్గ్రౌండ్, ఆమె మార్కెటింగ్ అనేది ఆమె సబ్జెక్ట్. కానీ సో నేను ఉన్నదానికంటే చాలా తక్కువ మాట్లాడతా, లేదా నేను పనిలో నా కేపబిలిటీ చూపిస్తా కానీ మాటల్లో తక్కువ చూపిస్తా. కాబట్టి అది మొదటి నుంచి నా నేచర్. కానీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ అంటేనే అమ్మ బాబాయ్ వీళ్ళ దగ్గర నుంచి పేమెంట్స్ మనకి రావు అన్న సిచ్యువేషన్స్ మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. మీ వరకు కనీసం మీరు కష్టపడినంత వరకు అన్నా మీకు ఏదైనా పారితోషికం వచ్చిందా అంటే ఏం చెప్తారండి? అంటే అది అన్ని సందర్భాల్లో వర్తించది, అది వ్యక్తుల మీద ఆధారపడి ఉంటుంది. ముఖ్యంగా కొందరు ఆఫీసర్స్ కానీ, లేదా అంటే ఇప్పుడు యథా రాజా తథా ప్రజా లాగా సో ఏ రకంగా ఆలోచిస్తే ఇప్పుడు కమిషన్లే ప్రధానం అనుకుంటే ఆర్ట్లో కమిషన్లు రావు. సో కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చేసిన మొట్టమొదటి శకటం ఢిల్లీలో చేయడం జరిగింది. తొలి తెలంగాణ శకటం 2015 రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్కి ఢిల్లీలో ప్రజెంట్ చేసింది బోనాలు థీమ్ మీద. అది నేనే చేశాను. సో దానికి అప్పటి గవర్నమెంట్ అప్పటి కమిటీ ఒప్పుకోలేదు అక్కడ ఢిల్లీలో. నేను హైకోర్టుకి వెళ్ళి నా సొంత డబ్బులతోటి సో కొట్లాడి అద్భుతంగా దాన్ని డిజైన్ చేసి అన్నీ చేసిన తర్వాత ఆ కోర్టు ఆర్డర్ ద్వారా నేను అక్కడికి వెళ్ళడం జరిగింది. సో అది సక్సెస్ఫుల్ చేసుకొని వచ్చిన తర్వాత కూడా నాకు ₹1 ఇవ్వలేదు. అంటే రాసి ఇచ్చిండ్రు, అన్నీ ఇచ్చిండ్రు, కానీ మీరు సీఎంకి వెళ్ళి అడుగుమన్నారు. సో ఆ సీఎం దగ్గరికి కలవడం ఎలాగా, అవన్నీ అయ్యే పనిలా చెప్పండి. అదే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ ఏదైతుందో మాటియర్స్ మెమోరియల్ కూడా అది కన్స్ట్రక్షన్ చేసిన కాంట్రాక్టర్కి 98% వెళ్ళింది. సో నాకు మాత్రం 40% రాలేదు. సో నా డిజైన్ ఇచ్చి 7 years అయింది. నా డిజైన్ బేస్ చేసుకొని నా సూపర్వైజింగ్లో నా పర్యవేక్షణనే ఈ ప్రాజెక్ట్ పూర్తి అయింది. సో కానీ ఈ రోజు వరకు నాకు డబ్బులు రాలేదు. డబ్బులు ఒకటే కాదు, మీకు తగిన గుర్తింపు కూడా రాలేదంటాను నేను. అది కూడా బాధగానే ఉంది నాకు, టు బి ఫ్రాంక్. అందుకే మీలాంటి
మంచి శిల్పుల్ని, మంచి ఏమంటారు ఆర్టిస్ట్ ని ప్రజలకు ఇంట్రడ్యూస్ చేసి కనీసం ఇప్పుడన్నా ప్రజల్లోకి మీకు మంచి గుర్తింపు వస్తే అంతకు మించి ఇంటర్వ్యూకి పెద్దగా నేను ఆశించేది లేదని నేను అనుకుంటున్నానండి. థ్యాంక్ యూ. అంటే ప్రస్తుతానికి మీకు జర్మనీలో మీరు ఇదే వర్క్ చేస్తూ ఉండేవారు కదా, ఇక్కడ కన్నా మీకు బెటర్ గానే ఉండుండేది లైఫ్ స్టైల్ అక్కడ నేను అనుకోవడం. బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు స్ట్రగుల్ లైఫే ఉందేమో అని నేను అనుకుంటున్నాను. వాట్ యూ సే అబౌట్ ఇట్ సార్? కళాకారుడిగా అంటే నేను మొదటి నుంచి ఆర్ట్ తప్పించి నాకు వేరే ఇంట్రెస్ట్ లేదు. సో నేను ఇంట్లో నుంచి పారిపోయి సైన్ బోర్డులు చేసి ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యి ఆ తర్వాత గోల్డ్ మెడల్ సంపాదించుకున్నా. సో అక్కడి నుంచి బరోడా ఎంఎస్ యూనివర్సిటీలో జాయిన్ అయినా. అదే టైంలో నాకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి జర్మనీకి వెళ్ళే అవకాశం లభించింది. సో నేను జర్మనీకి వెళ్ళినప్పుడు నా పాకెట్లో $50 మాత్రమే ఉండే. ఎంత వయసు ఉందంటే మీరు జర్మనీ వెళ్ళేప్పటికి? నేను అరౌండ్ 23-24. వెరీ ఎంగేజ్. ఆ తర్వాత నేను 80 దేశాలు తిరిగిన. సో 20 దేశాల్లో ఎగ్జిబిషన్లు పెట్టుకున్నా. కొన్ని వేల మ్యూజియంస్, గ్యాలరీసు. సో నేను ఎక్కడికి వెళ్ళినా 5 months, 6 months, జాపాన్లో 6 months ఉన్నా, కెనడాలో ఉన్నా, యుఎస్లో 1.5 year ఉన్నా, ఆస్ట్రేలియాలో 6 months ఉన్నా, ఇంగ్లాండ్లో ఉన్నా. చాలా చోట్లలో లాంగ్ పీరియడ్. అంటే నేను ఒక టూరిస్ట్లా వెళ్ళడం అంది నా ఇంట్రెస్ట్ కాదు. ఎప్పుడు కానీ లివ్ లైక్ ఏ రోమన్ ఇన్ రోమ్ అంటారు. సో ఆ రకంగా మనము అమెరికాకి వెళ్ళి ఇండియన్ లాగానే బతకాలనుకుంటే మనం అమెరికాని రిసీవ్ చేసుకోలేం. కరెక్ట్. సో ప్రతి ప్రాంతానికి ఒక విశిష్టత ఉంటుంది. అక్కడ ఎందుకు అట్లుంది అంటే అక్కడి వాతావరణం కావచ్చు, సంస్కృతి కావచ్చు, ఆ కోణంలో అభివృద్ధి చెంది ఆ రకంగా అది ఉంది. సో మన దగ్గర ఎందుకు ఇట్లుంది అంటే ఈ రకంగా ఉండాలి కాబట్టి ఈ రకంగా డెవలప్ అయింది. సో అది చరిత్ర అనేది ఒక్కో ప్రాంతానికి ఒక్కో విశిష్టత కల్పించింది. ప్రకృతి కావచ్చు, వాతావరణం కావచ్చు, సంస్కృతి కావచ్చు. సో ఆ రకంగా సో నేను ఎప్పుడూ ఆ ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతవాసిగానే జీవించాలనే ఉద్దేశంతో నేను జపాన్కి వెళ్ళినా మళ్ళీ టూరిస్ట్ లాగా ఏదో ల్యాండ్స్కేపులు చూడడం, బీచ్లకు వెళ్ళడం ఎప్పుడు చేయలేదు. నేను ఎప్పుడు ఆర్టిస్టులతోటి కలవడం, గ్యాలరీలకు వెళ్ళడం. సో నా ప్రపంచాన్ని నేను ఎత్తుకున్నా. సో ఆ రకంగా ఇప్పటికీ ఎందుకు నేను ఏ ఐడియానైనా పర్ఫెక్ట్గా ఇవ్వగలుగుతా. సో ఎవ్వరూ సాధించని, ఇవ్వలేనటువంటి ఆర్ట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్ నేను సక్సెస్ఫుల్గా ఎందుకు ఇవ్వగలుగుతా అంటే నేను ఇన్ని సంవత్సరాలు నేను సంపాదించినటువంటి ఆస్తి అది. సో కాబట్టి నాకు అందులో చాలా అంటే నాకు 1000 కోట్లున్నా నేను ఇంత హ్యాపీగా ఉండకపోదు. సో కాబట్టి ఐఎమ్ వెరీ రిచ్ అండ్ వెరీ హ్యాపీ. సో నైస్ రియల్లీ. కానీ ఇంట్లోంచి ఎందుకు పారిపోయారు సార్? అంటే మాది ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. మా ఫాదర్ ఆర్టీసీ కండక్టరు, పెద్ద ఫ్యామిలీ. సో ఆయన అంబిషన్లో అప్పటి మిడిల్ క్లాస్లో ఎప్పుడూ డాక్టరో ఇంజనీరో పిల్లలు కావాలి, ఆయనకున్నటువంటి పరిస్థితి మళ్ళీ భవిష్యత్తులో మా పిల్లలకు రావద్దు అనేది ఫ్యామిలీ అయినా కోరుకుంటారు. కాబట్టి ఆయన ఏదో ఇంజనీరింగో మెడిసినో చేయాలని కోరుకున్నారు. ఇక అది నాతోటి కాలేదు. కాబట్టి నా మార్గాన్ని నేను పోవాలనుకున్నా. సో అట్లా మళ్ళీ ఎప్పుడు కలిసారు మీ పేరెంట్స్ తర్వాత? అంటే మళ్ళీ నేను ఫైన్ ఆర్ట్స్లో జాయిన్ అయిన తర్వాత అడపా కలుస్తూ వచ్చిన. ఇంకా తర్వాత జర్మనీకి వెళ్ళడం, ఇంకా లాంగ్ గ్యాప్స్ అనేటివి ఏర్పడ్డాయి. కానీ సో వీఆర్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నారా ఇప్పటికి? అయ్యో ఎందుకు. ఎంతమంది అండి సిబ్లింగ్స్ మీరు మొత్తం? మేము 6 people. మా 2 అక్కలు, 3 తమ్ముళ్ళు, మేము మొత్తం 6. నేను ఎల్డర్ ఇన్ బాయ్స్ అన్నట్టు. మీరు లవ్ మ్యారేజ్ అండి? అంటే యాక్చువల్గా నేను జర్మనీ నుంచి వచ్చిన తర్వాత సో బ్యాచులర్గా ఉన్న టైంలో మా మిస్సెస్ మాకు తెలిసిన ఒక ఫ్యామిలీ త్రూ పరిచయం. ఆమె ఎప్పుడో 1 year క్రితం ఏదో కరెస్పాండ్ అయింది. కానీ అంటే వాళ్ళ తరపున నేను బిజీ ఉండే ఏదో పెద్ద నెగ్లెక్ట్ అయిపోయింది. మళ్ళీ తర్వాత ఒకసారి ఏదో పేపర్లో నాది పెద్ద ఆర్టికల్ వచ్చింది. ఓ ఈ అబ్బాయి ఆ అబ్బాయి అని చెప్పి ఆ రకంగా మళ్ళీ వాళ్ళు అప్రోచ్ అయితే నేను ఆ రోజు ఎందుకో ఫ్రీ ఉన్నా, ఏదో హోటల్ రమ్మన్నా, వచ్చిండ్రు, కూర్చున్నా, ఓకే అన్న 1 weekలో మ్యారేజ్ చేస్తాను. ఇండియన్ కాదని విన్నాను, కరెక్టేనండి? లేదు, మా ఆవిడ ఇక్కడే. సో ఇంట్లో మీకేం అబ్జెక్షన్స్ రాలేదు అయితే మ్యారేజ్కి? ఏం లేదు. అంటే ఎప్పుడు మొదటి నుంచి నాకు ఆ గ్యాప్ ఉంది కాబట్టి అంత పొసెసివ్
ఇవి ఏం లేవు, నాకు రిస్ట్రిక్షన్స్ ఏం లేవు. కానీ ఇప్పుడు ఎవరైనా కనుక మీ వర్క్స్ నచ్చి ఈ ఇంటర్వ్యూ చూసి మేము ఇంతే ఇవ్వగలమండి, మీకు మాకేమైనా సపోర్ట్ చేస్తారా, మాతో కలిసి వర్క్ చేస్తారా అంటే ఆర్ యూ ఇంట్రెస్టెడ్ టు వర్క్ విత్ దెమ్ అండి? అది ప్రాబ్లం లేదంటే మనము ఏ అవసరాల కోసం దేనికోసం చేస్తున్నాము అనేది ఎప్పుడు కానీ ఆర్టిస్ట్ని సపోర్ట్ చేసే సంస్కృతి అనేది గొప్ప సంస్కృతి. అది మన చరిత్ర. కళ లేకుండా చరిత్ర లేదు. కరెక్ట్. వాళ్ళ పర్పస్ ఇంటెన్షన్స్ నేను అర్థం చేసుకున్నప్పుడు డెఫినెట్లీ సపోర్ట్ చేస్తాను. దట్స్ సో నైస్ రియల్లీ. చాలా ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ పిల్లల కోసం ఇలాంటివి చాలా చేస్తారు. ఇప్పుడు ఈవెన్ నేను హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ 84 years ఓల్డ్, అది పూర్తిగా దుర్భరమైనటువంటి పరిస్థితులలో, సో ఏమీ చేయలేని పరిస్థితులలో చాలామంది సీనియర్ ఆర్టిస్టులు వచ్చి నువ్వైతేనే దాన్ని ప్రొటెక్ట్ చేయగలుగుతావు, దాన్ని నిలబెట్టగలుగుతావు అని రిక్వెస్ట్ చేస్తే అప్పుడు ఇన్వాల్వ్ అయ్యి, సో అది పూర్తిగా భూమిలో ఉన్నదాన్ని ఇప్పుడు ఆకాశంలో నిలబెట్టి లాస్ట్ 11-12 సంవత్సరాలుగా నేను 3 times ప్రెసిడెంట్. సో ఒక అద్భుతమైనటువంటి పొజిషన్లో ఉంది. సో ఎంఎఫ్ హుసేన్ లాంటి ఆర్టిస్టులు కూడా హైదరాబాద్ ఆర్ట్ సొసైటీ అవార్డు గ్రహీతలు. సో చాలా పెద్ద చారిత్రాత్మక ప్రస్థానం ఉంది. సో అది అక్కడ ఎక్కడి గవర్నమెంట్ నుంచి కానీ అదర్ ప్రైవేట్ సెక్టర్ నుంచి కానీ ₹1 సపోర్ట్ లేదు. ఓన్లీ ఎగ్జిబిషన్ సొసైటీ వాళ్ళు కొంత సపోర్ట్ ఇస్తున్నారు, నాకున్న మిత్ర బృందం అవార్డులు ఇస్తున్నారు. సో నేను డబ్బులు ఖర్చు పెడుతున్నా. సో ఇంకా చాలా ఉంటాయి సోషల్ కార్యక్రమాలు, చెప్పుకోవడం బాగుండదు. సోషల్ కాన్షియస్ అనేది నాకు చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి. ప్రస్తుతానికి మీరు చేసే ప్రాజెక్ట్స్ ఏమి ఉంటాయంటే తెలుసుకోవచ్చా, మీకు అభ్యంతరం లేకపోతే? ఒక కొత్త రకంగా ఉండేటువంటి వర్కులు, ఎందుకంటే ఇప్పుడు మనది ప్రపంచంలో ఒక ఇంపార్టెంట్ సిటీ ఇది. సో ఇప్పుడు మన ప్రభుత్వం కూడా 4th సిటీ అని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 4th సిటీ వైపు ఇచ్చేస్తున్నారు. సో మూసి ప్రక్షాళన కావచ్చు, లేదా బ్యూటిఫికేషన్ కావచ్చు. కానీ ఇవన్నీ మనము చూసినట్టయితే కొన్ని, అంటే అది రాజకీయ కోణంలో ఒక డిఫరెంట్ ఆర్గ్యుమెంట్ కావచ్చు, కానీ ఒక ఆర్టిస్టిక్, ఎస్థెటిక్, ఫ్యూచరిస్టిక్ కాన్సెప్ట్లో ఇది భావి తరాలకి ఇచ్చేటువంటి ఒక గొప్ప వరం అనుకోవాలి. సో ఇప్పుడు మనం ఇబ్బంది పడ్డ వాళ్ళు తిట్టుకోవచ్చు, అర్థం కాని వాళ్ళు ఏదన్నా నెగిటివ్ కామెంట్లు చేయొచ్చు. కానీ నిజంగా చెప్పాలంటే రేపు పొద్దున గర్వంగా అరే సో ఆ చీఫ్ మినిస్టర్ చేసిండు అనే ఒక భావన నిజంగా ఇంప్లిమెంట్ అయితే, సో డెఫినెట్లీ ఆ మంచి ఇది వస్తుంది. మనం దేనికి దానికైనా కానీ మనం డెఫినెట్లీ ఈ హైదరాబాద్, నేను ఇక్కడ ఉన్నప్పుడు అసలు రోడ్లు దరిద్రంగా ఉండేటి. సో మొత్తం కలిపి ఒక మొట్టమొదటిసారి 7-8 బ్రిడ్జిలు ఎన్టీ రామారావు పీరియడ్లో కట్టారు. దానికి కూడా ఈ ఎదురుగా ఉన్న బ్రిడ్జే 9 సంవత్సరాలు నడిచింది. కానీ ఈరోజు ఇంత డెవలప్మెంట్ అయింది. అందులో చంద్రబాబు గారు ఉన్నారా, ఇంకా వేరే వాళ్ళు ఉన్నారా, సో రేవంత్ రెడ్డి గారు ఉండొచ్చు, రేపు పొద్దున చరిత్రలో ఇంకా ఎంతోమంది ముఖ్యమంత్రులు రావచ్చు. కానీ మనం చేసిన మంచి పనే రేపు పొద్దున మన పేరుని నిలబెడుతుందని 100% నేను అనుకుంటాను. ఈరోజు ముఖ్యమంత్రులు, పిఎంలు మారినా వాళ్ళు చేసే పనులు ఈ బ్రిడ్జిల రూపంలోనూ, లేకపోతే ప్రజలకు పనికొచ్చే ఎన్నో రకాలైన పనుల్లో వాళ్ళు బతికే ఉంటారు ఎక్కడున్నా కూడా. అంతే 100%. కానీ చౌరస్తాల్లో లేకపోతే కూడల్లో ఈ విగ్రహాలు ఎంతో అభిమానంతో కట్టిన తర్వాత దానికే స్టెప్స్ జాయిన్ చేసేస్తారు. వచ్చిన వాళ్ళు రాజకీయ నాయకులు ఆ స్టెప్స్ ఎక్కుతారు, ఎక్కి పైనుంచి పైనుంచి వాళ్ళు నుంచుని అక్కడ వాళ్ళు దండలు వేయడం, ఇదంతా చూసినప్పుడు మీకు ఎలా అనిపిస్తుంది? నేను మాట్లాడడం జరిగింది. సో మనము గౌరవించేది వాళ్ళ త్యాగానికి, వాళ్ళ ఆలోచనలు. ఇప్పుడు కూడల్లో ఉన్నటువంటి శిల్పాలు ఒక మహానుభావులై సమాజం గౌరవించదగ్గటువంటి వ్యక్తులై, సో మన కాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళ నెత్తి మీద పెట్టడం అనేది ఫోటోలో కోసం అది చాలా, అంటే మన కుసంస్కృతి అంటారు నా భాషలో. సో ఎందుకంటే ఇప్పుడు మన అంబేద్కర్ గారి త్యాగం కావచ్చు, లేకపోతే మన రాజీవ్ గాంధీ కావచ్చు, ఎవరైనప్పటికీ వాళ్ళందరి శిల్పాలు వాళ్ళు చేసిన గొప్పతనానికి, వాళ్ళ కాంట్రిబ్యూషన్కి, ఈ దేశానికి ఇచ్చినటువంటి వాళ్ళు చేసినటువంటి త్యాగాలకి గుర్తింపు. సో మనము ఫోటోల్లో కనబడడానికి మెట్లు నెత్తి వరకేసి ఆ బొమ్మ
ఇంపార్టెన్సే పోతుంది కదా. సో ఆ బ్యూటీ ఆఫ్ ద స్కల్ప్చరే పోతుంది. కరెక్ట్. సో ఒక శిల్పిగా నాకైతే చాలా అసహ్యంగా అనిపిస్తుంది. సో అది నిజంగా ప్రభుత్వం దాన్ని నిర్మూలించాల. సో మనము చాలా గౌరవించినట్టు ఒక పాదాలకు మనము ఫ్లవర్స్ వేసుకుంటే సో మనం ఆ గొప్ప వ్యక్తిత్వానికి గౌరవించినట్టు. అవును, అవును. ఇప్పుడు వివేకానందుడి ఆయన ఆలోచనలు మన అందరికి కూడా వెలుగునిస్తున్నాయి. సో ఆయన కాళ్ళని తీసుకెళ్ళి ఇంకెక్కడో పెట్టడం అనేది చాలా మన ఆలోచన ధోరణి పరిపక్వత తీసుకొచ్చి ఇంత అభివృద్ధి చెందుతున్నాం. అన్ని కోణాల్లో కూడా మనం అడాప్ట్ చేసుకుంటున్నాం టెక్నాలజీని అన్నిటినీ. సో కొంచెం ఆలోచనని కూడా మనం గౌరవించే విధంగా ఈ శిల్పాల డైరెక్షన్లో చూస్తే బాగుంటుంది. కానీ తెలంగాణ తల్లి విగ్రహం గురించి మాట్లాడుకుంటే మొట్టమొదటిసారిగా విజయశాంతి గారు కొన్నేళ్ల క్రితం ఆవిడ చేశారు. తర్వాత కేటీఆర్ గారు అదే మన కేసీఆర్ గారు కొంత మార్పులు తోటి చేశారు. మళ్ళీ తర్వాత రేవంత్ రెడ్డి గారు కొంత మార్పులతో చేశారు. ఈ మార్పులు చూసినప్పుడు మీకేమనిపించింది? విగ్రహాలతో దేశాలు మారిపోతాయా అనిపించిందా, లేకపోతే ఒక శిల్పిగా మీరేమనుకున్నారంటే ఏమనుకున్నారు? అంటే మీకు ఇది ప్రపంచ దేశాల్లో వివిధ సంస్కృతులు ఉన్నాయండి. ఇప్పుడు మనం భరత మాత అంటాం, సో మన మాతృభూమి అంటాం. అదే జర్మనీలో ఫాదర్ ల్యాండ్ అంటారు, వాళ్ళు మదర్ ల్యాండ్ అన్నారు, ఫాదర్ ల్యాండ్ అంటారు. ఓకే. సో ఒక్కొక్క సంస్కృతిలో ఒక్కో రకమైనటువంటి ప్రస్తావన అనేది ఉంది. సో ఇప్పుడు మనకి మదర్ ల్యాండ్ అనేది మన ఒక్క ఇండియాలోనే లేదు, చాలా ప్రపంచ దేశాల్లో ఎన్నో ప్రాంతాల్లో కూడా వాళ్ళ ఒక ఐడెంటిటీని ఒక మదర్లీ రిప్రజెంటేషన్ చేయడం. సో మన చారిత్రాత్మకంగా భారతదేశ చరిత్ర చూసినట్టయితే మనం అగ్రేరియన్ నుంచి, అంటే మనదంతా అగ్రికల్చర్ డిపెండెడ్ నేషన్ కాబట్టి ప్రతిసారి కూడా మనం ప్రకృతికి వాల్యూ ఇవ్వడం అంది. సో మనం చేసేటువంటి పంటలకి, పాడి పంటలకి, సో మనం వేషాధారానికి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంది అదొక సహజమైన ఆలోచన ఎవరికైనా. ఇప్పుడు మీరు తల్లి అన్నప్పుడు మీ తల్లిని ఆలోచిస్తారు. సో ఆ రకంగానే అది వచ్చినటువంటి సంస్కృతి. మీరు భరతమాత శిల్పాన్ని కూడా చూడండి, మీరు గూగుల్లో కొట్టండి, భరతమాత శిల్పం అంటూ ఇట్లా ఉంటుంది అని ఎక్కడ లేదు. ఎవరి ఆలోచన ధోరణి ప్రకారం వాళ్ళు ఆ భరతమాతని ప్రజెంట్ చేసినారు. ఒకరు జెండా పెట్టినారు, ఒకరు కాషాయ జెండా పెట్టినారు, ఇంకెవరు మూడు రంగుల జెండా కొంతమంది పెడతారు, జెండా పెట్టినారు. సో ఇట్లా త్రిశూలం పెట్టారు. సో ఈ రకంగా అన్ని కోణాల్లో మనం ఓన్ చేసుకోవడం, మన తల్లిని మనం ఆ ప్రాంతాల యొక్క ఇంట్రెస్ట్ని బట్టి, నేను పెరిగిన ప్రాంతాన్ని బట్టి నేను దాన్ని ఓన్ చేసుకుంటా. అంటే మీరు రీసెంట్ గా క్రియేట్ చేసిన తెలంగాణ తల్లికి అంతకు ముందున్న ప్రీవియస్ తెలంగాణ తల్లికి ఉన్న డిఫరెన్స్ ఏమిటి? అంటే మీకు చెప్పిన ఇన్పుట్స్ ఏమిటి? ఇప్పుడున్న తెలంగాణ తల్లిలో ఉన్న ఇన్పుట్స్ ఏంటంటే ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి, ఆయన ఒక సామాన్య కుటుంబం నుంచి, నేపథ్యం నుంచి, రైతు కుటుంబం నుంచి, గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వ్యక్తి. సో ప్రతి ఒక్కరిలాగానే ఆయన ఉద్దేశంలో కూడా ఒక సామాన్య స్త్రీ ఉండాలి, మన ఇంట్లో మన తల్లిలా ఉండాలని ఆయన భావన. సో ముఖ్యంగా అది ఒకటి అయితే, రెండోది ఏంటంటే ఈ తెలంగాణ ఆవిర్భావన అనేది ఆత్మార్పణలు, ప్రజల భాగస్వామ్యంతో, అందులో దళితులు, బహుజనులు అందరి భాగస్వామ్యంతో సాధించుకున్నటువంటి తెలంగాణ. ఎంతోమంది త్యాగాలు చేశారు. అది ఈ తొలితరం కావచ్చు, మలితరం కావచ్చు, ఈవెన్ 1954 నుంచే స్టార్ట్ అయింది ఉద్యమం. సో ఆ త్యాగాలన్నిటి 69 మొదలైనవి. మలిదశ ఉద్యమంలో విస్తృతంగా ఆత్మార్పణలైనవి. సో ఇవన్నీ ఇంతమంది బలిదానాలతోటి సాధించుకున్న తెలంగాణ తల్లి అమరత్వాన్ని మనము నెగ్లెక్ట్ చేయడము, చూపించకపోవడం అనేది కరెక్ట్ కాదు. కాబట్టి సో ఆ ప్రజల భాగస్వామ్యాన్ని, అమరత్వాన్ని, మన ఇంట్లో మన తల్లిని, సో ఇవన్నీ రిప్రజెంట్ అయ్యే విధంగా ఉండాలి అనేది సో ముఖ్యమంత్రి గారి ఆలోచన. సో ఆ ఆలోచనల ప్రకారం ఆకృతి అనేది ఏర్పాటు చేయడం. ఆ సందర్భంగా రేవంత్ రెడ్డి గారిని కలిసారా మీరు? నేను చాలాసార్లు కలిసిన, నాకు చాలా పాత మిత్రుడు. అవునా? సో ఒక 35-40 సంవత్సరాల నుంచి. కాబట్టి ఆయనే కళాకారుడే స్వయంగా. కాబట్టి ఆయనకి చాలా టేస్ట్ ఉంది. నేను ఎప్పుడు రాజకీయ కోణంలో ఉన్నటువంటి చాలామంది వ్యక్తులు తెలుసు నాకు, ఇంక్లూడింగ్ కేసీఆర్ గారు నా చిన్నప్పటి నుంచి తెలిసిన వ్యక్తి. సో కానీ
ఈయనకున్నటువంటి ఏదైతే ఎస్థెటిక్ సెన్స్ ఉందో అది నేను ఏ రాజకీయవేత్తలు చూడలేదు. ఇప్పుడు ఇప్పుడు ఈ స్తూపం గురించి మనం మాట్లాడుకుంటే ఇదంతా దేంతో తయారు చేశారు? మీకు ఎంత కాలం పట్టింది? ఫస్ట్ టైం మీ స్కెచ్ వేసిన వెంటనే ఓకే అయిపోయిందండి ఇది? గతంలో ఇక్కడ పెట్టాల్సింది ఒక స్టార్ షేప్ బిల్డింగ్. అది మొదట్లో అది అప్రూవ్ అయింది. అంటే అమరుల్ని మనం ధ్రువతారలుగా చిత్రీకరిస్తాం కాబట్టి సో ఒక స్టార్ షేప్లో ఆ బిల్డింగ్ డిజైను, దాని మీద మాన్యుమెంటు, అది కూడా ఒక స్టీల్ కానీ పార్షియల్లీ స్టీల్ కన్స్ట్రక్షన్ ఉండేది. అది పబ్లిక్లో రిలీజ్ అయిపోయింది. అన్ని న్యూస్ పేపర్లు ఫ్రంట్ పేజీలో వేయడం జరిగింది. ఆ తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల కొంచెం పొలిటికల్ ఇది జరిగి డిజైన్ మారిపోయింది. సో ఆ మారిన డిజైన్ ఏదైతుందో అప్పుడు నేను ఇంకో ఓవర్ నైట్ ఈ డిజైను అప్పటి సీఎం గారి దగ్గరికి వెళ్ళే క్రమంలో రాత్రి ఒక డిజైన్ చేసిన. సో ఇది పాతది ఏదైతుందో ఆ మార్పు అనేది చేసే క్రమంలో ఇది చూసి ఇది బాగుంది కదా ఇది చేయండి అని ఆయన చెప్పడం జరిగింది. సో దానికోసం గతంలో ఇచ్చిన అప్రూవ్ అయినటువంటి డిజైన్ ఏదైతుందో అది 1 ఇయర్కి పైగా పనిచేసినాం దానికి. అంటే ఒక డిపిఆర్ తయారు చేయడం అంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంటే ఈ నేలకి చరిత్ర ఏంది, అంటే ఇది ఒక లేక్ పక్క ఉంది. సో ఇక్కడ ఓ 100 ఇయర్స్ చరిత్ర చూడాలి మినిమం. సో ఇక్కడ ఎవరో ఫార్మర్స్ ఉంటారు, పెద్ద గోయి తవ్వి ఉంటారు, లేదా వెల్ ఉంటుంది. సో రేపు పొద్దున మనం కన్స్ట్రక్షన్ చేసినప్పుడు టిల్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి దీనికి ఏరియా చరిత్ర అనేది నాట్ ఓన్లీ ల్యాండ్ సర్వే, ఈవెన్ వెదర్ కండిషన్స్ కూడా ఒక 150 ఇయర్స్ ఎంత. ఇప్పుడు ఇక్కడ ఒకప్పుడు ఒక 100 ఇయర్స్ ఎగో 110 కిలోమీటర్ స్పీడ్ విండ్ బ్లో అయింది ఇక్కడ. అంటే మనకు గతంలో 4 ఇయర్స్ బ్యాక్ ఒక పెద్ద గాలి దుమారం వచ్చింది హైదరాబాద్లో. చాలా అద్దాలు పగిలి గాలిలో ఎగిరి మా 4th ఫ్లోర్ కూడా డోర్కి కూర్చుకున్నాయి. అది జస్ట్ 80 కిలోమీటర్ స్పీడ్. మీరు 110 కిలోమీటర్ స్పీడ్ ఊహించుకోండి ఎట్లుండేదో. సో కాబట్టి ఇప్పుడు మనం వేసే ఏదైతే స్ట్రక్చర్ ఉందో అది ఆ స్పీడ్ తట్టుకోగలగాలి. అంటే ఇంకా మనం 110 కాదు 120 130 కూడా ఎక్స్పెక్ట్ చేసి భవిష్యత్తులో అది రావచ్చు అనే ఆలోచనతో ఈ స్ట్రక్చరల్ స్ట్రెంగ్త్ ఇవ్వడం జరుగుతుంది. సో ఆ రకంగా మేము డిపిఆర్ తయారు చేయడానికే మోర్ దాన్ 1 ఇయర్ పట్టింది. ఆ తర్వాత అది డిజైన్ మారడంతో ఆ 1 ఇయర్ మాది వేస్ట్ అయిపోయింది. సో మళ్ళీ కొత్తగా డిపిఆర్, మళ్ళీ దీనికి ఒక 1 ఇయర్. సో ఈ రకంగా టోటల్గా దీనికి ఒక 6 ఇయర్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ వర్క్ చేయడం జరిగింది. ఇప్పుడు మొత్తం స్టెయిన్లెస్ స్టీల్ అండి అది? కంప్లీట్ స్టెయిన్లెస్ స్టీల్ 316L అంటారు దాన్ని. ఏది పైన ఎల్లో కలర్ కూడా స్టెయిన్లెస్ స్టీలే? లేదు, అది కార్బన్ స్టీల్ అంటారు. అంటే దానికి పెయింట్ వేయాలి కాబట్టి. సో ఈ స్టెయిన్లెస్ స్టీల్ మీద మనం పెయింట్ ఉండదు. సో ఇది కంప్లీట్ మిర్రర్ ఫినిష్. అండ్ యూనిక్ ఏంటంటే ఇక్కడ ఎక్కడ కూడా మీరు అతుకులు ఉండవు, జాయింట్స్ ఉండవా, సీమ్లెస్. ఇది అంటే ఒక బిందెలాగా. ఎలా తీసుకొచ్చారండి అది? అంటే ఇది ఫ్యాబ్రికేట్ అయింది దుబాయ్లో. ఇక్కడ నుంచి కంటైనర్లలో ట్రాన్స్పోర్ట్ చేయడం జరిగింది. ఓ మై గాడ్. చాలా పీసెస్, మోర్ దాన్ 550 లార్జ్ పీసెస్. ఆ పీసెస్ అన్నీ కూడా ఇక్కడికి వచ్చి మళ్ళీ జాయింట్ చేసి ఇది ఒక అంటే మన ఇండియన్ ఆర్కిటెక్చరల్ దీంట్లో ఈ రకమైనటువంటి టెక్నాలజీ ప్రయోగించింది ఇదే మొట్టమొదటి బిల్డింగ్. అండ్ ఇలాంటి స్టీల్ స్ట్రక్చర్ అనేది సో మన ఇంత పెద్దది అతుకులు లేనటువంటిది, అది వరల్డ్ని లార్జెస్ట్ స్టీల్ స్ట్రక్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు దుబాయ్లో ఫ్యూచర్ మ్యూజియం ఉంటుంది, ఒక ఓవల్ షేప్లో ఉంటుంది, ఉర్దూ అక్షరాలతోటి, అరబిక్ లెటరింగ్ తోటి. అది అన్ని పీసెస్, చాలా పీసెస్ అవి కనబడతాయి. ఇది అట్లా కాదు, ఇది ఫుల్లీ వెల్డెడ్, కంప్లీట్ వెల్డెడ్ అండ్ నానో వెల్డింగ్. అంటే కంప్లీట్ 2 పీసెస్కి మనం వెల్డింగ్ స్టిక్ ఉండదు. 2 షీట్లని ఆటోమేటిక్ మెల్ట్ అయ్యి జాయింట్ అయిపోతాయి, కలిసిపోతాయి. అంటే మైక్రో మిల్లీమీటర్ ప్రిసిషన్ వర్క్ ఇది. అంటే కార్ ఇండస్ట్రీలో ఎలా అయితే ఉంటుందో కంప్యూటరైజ్డ్ సిస్టము. సో ఆ రకంగా ఇది చేయడం. మీ దాంట్లో
ఏ టెక్నాలజీ వాడే అవకాశం ఉంటుందండి, లేకపోతే మీరు ఏది ప్రిఫర్ చేస్తారు ఇన్ జనరల్ గా? అంటే ఇప్పుడు ఈ ప్రాజెక్ట్లో ఉన్నటువంటి రిక్వైర్మెంట్ ప్రకారం అదొక టెక్నాలజీ. సో డిఫరెంట్ ప్రాజెక్ట్స్ని బట్టి, మెటీరియల్ని బట్టి, ఆ పరిస్థితుల్ని బట్టి ఒక్కొక్క టెక్నాలజీ వాడతాం. ఫైనాన్షియల్ ఇది కూడా చూసుకోవాల్సి వస్తుంది, దేనికి ఎంత ఎక్స్పెండిచరు. కరెక్ట్. అంటే దీనికోసం కూడా నేను చైనా వెళ్ళినా, అమెరికా వెళ్ళినా. సో ఇక ఇవన్నీ ఆల్రెడీ నేను తిరిగిన దేశాలు, కానీ అయినా ప్రత్యేకంగా దీనికోసం వెళ్ళి అదే ఆ కాంటెక్స్ట్లో టెక్నికల్గా సో ఫిజిబిలిటీస్ ఏంది, ఏ రూపంలో పాసిబుల్ అవుతుంది అనేది చూడాల్సి వస్తుంది. అదే కానీ ఈ ఇంటర్వ్యూ ద్వారా మీకు మంచి గుర్తింపు వచ్చి చాలా మంచి వర్క్ వస్తే ఇంతకు మించిన సంతోషం నాకు ఇంకొకటి లేదండి. రియల్లీ రెడ్డి గారు, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూ కమింగ్ ఇన్ టైమ్ వన్స్ అగైన్. ఈ సందర్భంగా ఎవరైనా మీరు చేసే వర్క్ లో కానీ ఈ శిల్పి అన్న ఆ చట్టంలోకి రావాలన్నా, ఇది ఒక ప్రొఫెషన్ గా ఎంచుకోవాలన్నా, అలాంటి వాళ్ళకి మీరేం అడ్వైస్ చేస్తారు? అంటే ఏదైనా కళ, ఏ కళ అయినప్పటికీ, మీరు సంగీతం, నాటకం, నృత్యం, యాక్టింగ్, ఇవన్నీ కూడా బ్రతకడానికి కోసం చేసేటి కాదు. అది మన ఆత్మ తృప్తి కోసం చేసేటువంటి, చివరికి జీవితంలో మనం సాధించేది ఎన్ని కోట్లున్నా ఆత్మ తృప్తి అనేది ఉండదు. కాబట్టి సో అది మనము ఉంది అనుకున్నప్పుడు, మనం నమ్ముకున్న ప్రొఫెషన్కి, సో దాంట్లో మనం రకరకాల కృషి చేయాలి, నేర్చుకోవాలి. లైఫ్ అనేది ఎప్పుడు ఆమె ఎవ్రీడే స్టూడెంట్. సో ఎప్పుడు కాలం మనకి ఏది నేర్పుతూనే ఉంటుంది. అండ్ నిన్నట్లో ఒక శిశువు ఉంటాడు ఎప్పుడు. సో కాబట్టి లైఫ్ అనేది ఎప్పుడు మారుతూనే ఉంటుంది. సో కాబట్టి మనము ఆశలు ఇవి కాదు, ఆ ఆశలు ఆశయాలు అంతా కళ అనుకున్నప్పుడు సో 100%గా మన అచీవ్మెంట్ అనేది ఉంటుంది అని నేను భావిస్తున్నాను. సో దానికి హార్డ్ వర్క్. నేను ఒక ఫైనల్ ఎగ్జాంపుల్ చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు నేను 98లో న్యూయార్క్లో ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది. అప్పుడు నా ఎగ్జిబిషన్ చూడడానికి కృష్ణారెడ్డి అని చాలా పాపులర్ ఆర్టిస్ట్, ఆయన పైకి వచ్చిండు, గ్యాలరీకి వచ్చిండు. సో ఆయన రమణారెడ్డి అని పోస్టర్ చూసి వచ్చిండు. ఎందుకంటే తెలుగు మాట్లాడచ్చు, వేరే ఏదో రమణ అని ఉంటే రాకపోయేటోడేమో, ఆ రెడ్డి చూస్తే డెఫినెట్లీ ఈ అబ్బాయి తెలుగు మాట్లాడతాడని వచ్చిండు. సో నాతోటి మాట్లాడుతున్న క్రమంలో ఆయనకి ఫోన్ వచ్చింది, ఎంఎఫ్ హుసేన్. ఆయన పక్క స్ట్రీట్లో ఎగ్జిబిషన్ ప్రిపేర్ అవుతున్నాడు. సో ఎంఎఫ్ హుసేన్ గారు వచ్చి ఈయనకి మాట్లాడితే, ఈ అబ్బాయి రమణారెడ్డి హైదరాబాద్ అని, ఓ రెడ్డి సాబ్ అని ఆయన చాలా ఖుషి అయ్యి, ఆయనకు అనుబంధం ఉంది హైదరాబాద్ తోటి. చాలాసార్లు హుసేన్ గారు హైదరాబాద్ రావడం జరిగేది, ఆయనకు ఫ్యామిలీ బంధాలు కూడా ఉన్నాయి హైదరాబాద్తో. సో ఆయన చాలా హ్యాపీగా ఫీల్ అయ్యిండు. ఆ తర్వాత ఎవ్రీడే లంచ్ అవర్లో గ్యాలరీకి వచ్చేటోడు, నన్ను పట్టుకొని లంచ్కి తీసుకెళ్ళేటోడు. ఆయన ఓన్లీ రెడ్డి సాబ్ అంటాడు. ఆయన అప్పటికే 70 years ఉన్నాయి, నేను 25 ఉన్నా. అయితే నన్ను సార్, నేను ఒక 2-3 రోజుల తర్వాత అన్న, సార్ నన్ను రెడ్డి సాబ్ అనొద్దు, నాకు ఒక తిట్టులా అనిపిస్తుంది, మీరు పేరు పెట్టి పిలవండి, అబ్బాయి అనండి, ఇంకేదన్నా పేరు అనండి అని అంటే, దేకో లేదు చూడు, ఇప్పుడు నీ ఏజ్ 25 ఉంటుంది అంటే, అవును సార్, 25 ఏళ్ళల్లో ఇంత బ్యూటిఫుల్ వర్క్ చేసినావు, ప్రపంచాన్ని తిరగడం మొదలుపెట్టినావు, నాకు 50 yearsకి తినడానికి లేదు అంటే నువ్వు నీ భవిష్యత్తు ఎట్లుంటుంది, నువ్వు ఏ స్థాయికి ఎదుగుతావు అనేది నేను గుర్తిస్తున్నా, అందుకని నువ్వు రెడ్డి సాబే అన్న. అంటే సో అది ఇచ్చేటువంటి ఆయనకున్న గొప్పతనం, అది ఆ గౌరవం అనేది, అంటే చిన్నపిల్లలకు కూడా గౌరవించడం అనేది ఆయన గొప్పతనం. కానీ అది కూడా నాకు ఒక ఇన్స్పిరేషన్. బట్ యువర్ వెరీ హంబుల్ అండి. ఇలాంటి వ్యక్తుల్ని అతి తక్కువ చూస్తూ ఉంటాం మేము కూడా. మీడియాలో పొద్దున్న లేస్తే ప్రజలతో ఎక్కువ కలుస్తూ కనెక్ట్ అవుతూ ఉంటాం కదా. సో మీలాంటి హంబుల్ పర్సన్స్ తక్కువ చూస్తూ ఉంటాం మేమైతే. థ్యాంక్ యూ వెరీ మచ్. లోపల మొత్తం అంతా మ్యూజియం ఉందండి. లోపల మ్యూజియం ఏరియా అది. సో ఈ కింద కూడా ఒక పోడియం ఏరియా ఉంటుంది. సో అది కూడా భవిష్యత్తులో ఆర్ట్ గ్యాలరీస్ సంథింగ్ పెట్టుకోవడానికి ఆస్కారం ఉంది. ఓన్లీ ఈ స్టీల్ బిల్డింగ్లో 45,000 SFTల
ప్లేస్ ఉంది ఓ ఓన్లీ ఈ బిల్డింగ్ లో. ఓకే. సో టోటల్ 2,85,000 స్క్వేర్ ఫీట్ కన్స్ట్రక్టెడ్ ఏరియా. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కొంచెం డెప్త్ ఉంది కదా, యా. సో అది లేదు యాక్చువల్లీ వాటర్ దీని మీద పడి మనకు అలా ఉంది కానీ ఇట్స్ ఈవెన్. మీరు చెప్పినట్టు సింగిల్ షీట్ లా ఉంది యాక్చువల్లీ. సింగిల్ షీట్ లా ఉంది. కరెక్ట్. సో ఈ టెక్నాలజీ అనేది ఫస్ట్ టైం ఇండియాలో పబ్లిక్ ప్లేస్ స్కల్ప్చర్ లో కన్స్ట్రక్షన్ లో వాడడం అనేది. అటు సైడ్ బ్యాక్ సైడ్ అంతా మొత్తం ఇలానే ఉంటుంది. సేమ్ ఇక కంప్లీట్ టోటల్ 360 degrees. ఇది మ్యూజియం. ఓకే. మనం ఇక్కడ ఓపెన్ ఉంటుంది. ఇది మ్యూజియం ఏరియా. ఇది కూడా మీరే తయారు ఇది చేశారా? కూడా ఇది కూడా మీరేనా? ట్రిబ్యూట్ ఓ అంటే ఫిమేల్ మేల్. అవును అవును అర్థమైంది. సో ఇక్కడ గ్రానైట్. ఇది స్టోన్ గ్రానైట్, యా. రెడ్ గ్రానైట్. సో ఇక్కడ ట్రిబ్యూట్ అమరవీరులు కాబట్టి రెడ్ గ్రానైట్ చూస్ చేసుకున్నారా? అమరత్వానికి చిహ్నంగా. సో ఇక్కడ అన్ని పెయింటింగ్స్, ఫోటోగ్రాఫ్స్, ఎగ్జిబిషన్ లాంటివి జరుగుతూ ఉంటాయండి ఇక్కడ. ఇది హిస్టరీ మ్యూజియం. అంటే ఇప్పుడు ఈ తెలంగాణ హిస్టరీ అనేది ఇక్కడ ప్రెసెంట్ కాబోతుంది. ఓకే. యా. సో ఇది ఆడియో వీడియో హాల్, ఒక 180 పీపుల్ కెపాసిటీ. ఓకే. సో ఈ హాల్లో తెలంగాణ చరిత్ర రిప్రజెంట్ చేస్తూ ఆడియో వీడియో హాల్ ఉంటాయి. సో అక్కడి నుంచి మనకి లిఫ్ట్ ప్రొవిజన్ ఉన్నాయి, వెనక ఎస్కలేటర్ ఉంది, ఓకే. అక్కడి నుంచి స్టేర్ కేస్ ఉన్నాయి. మొత్తం ఎన్ని ఫ్లోర్స్ ఉన్నాయండి ఇందులో? ఇది మనము గ్రౌండ్ ఫ్లోర్ లో ఉన్నాం అనుకోండి. ఓకే ఓకే. 4 floors. దీనిపైన పెద్ద కన్వెన్షన్ ఉంటుంది, కాన్ఫరెన్స్ హాల్ ఉంది. ఓకే. దానిపైన మనకి 2 floors రెస్టారెంట్ ఏరియా ఉంది. ఎలా ఉందంటే ఒక మాయా మహల్లా ఉంది. అవే వెళ్తే ఎటు వస్తుందో తెలియదు, ఇవే వెళ్తే ఏమొస్తుందో తెలియదు అన్నట్టుంది. సో అక్కడ లిఫ్ట్ ఏరియా, ఇటు వాష్ ఏరియా. ఓహో. సో ఇక్కడ మళ్ళీ మనం పైకి వెళ్ళే అంటే కమింగ్ డేస్ లో ఇది ఓన్లీ ఫర్ గవర్నమెంట్ ఆఫీషియల్స్ గురించి అనుకోవచ్చా? ప్రైవేట్ ఫంక్షన్స్ ఇవ్వరు అని నేను అనుకుంటున్నా. ఇంకా అది టోటల్ గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ అయినాక వాట్ దే ఆర్ గోయింగ్ టు డూ ఇస్. ఇప్పుడు ఇక్కడ పిల్లర్స్ ఉన్నాయండి, ఇవి దేనివండి? ఇప్పుడు మనం ఏదైతే ఫ్లేమ్ చూసామో అది కంప్లీట్ ఈ పిల్లర్స్ మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇది కంప్లీట్ భూమి లోపల నుంచి ఫౌండేషన్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది. రైట్. ఇప్పుడు ఆ ల్యాంప్ ఏదైతుందో దీని మీద బేస్ అయి ఉంటుంది, యాంకర్ అయి ఉంటుంది. రైట్ రైట్ రైట్. సో ఇక్కడ వ్యూ బ్యూటిఫుల్. కొంచెం అటు వెళ్తే బుద్ధుడు కనబడతారు. మనం అక్కడ పైకి కూడా వెళ్ళొచ్చు. దీనిపైకండి? ఇక్కడ లోపల. బట్ సచ్ ఎ గ్రేట్ ప్లేస్ సార్. ఇది మొత్తం రెస్టారెంట్, ఇది కిచెన్. ఓ. ఆ మెయిన్ కిచెన్ కింద ఉంటది. ఓకే. సో ఇది ఎలక్ట్రిక్ కిచెన్. ఓకే. సో నో గ్యాస్ సిలిండర్ అలాంటివి వాడడానికి లేదు. ఓకే. ఎలక్ట్రికల్ స్టవ్స్ అన్ని వాడుకోవచ్చు. యా. ఇవన్నీ ఫ్రిడ్జ్, ఎలక్ట్రిక్ ఓవెన్, ఎలక్ట్రిక్ గ్రిల్, మైక్రోవేవ్, ఎవ్రీథింగ్. సో ఇది అంతా ఫుల్ నీట్ గా ఉంటే ఇక్కడ వేడి తెలుస్తుంది. ఓ మై గాడ్. అంటే ఇది ఏసీ, సెంట్రలైజ్డ్ ఏసీ. అదే సార్. ఇవన్నీ బ్లోయర్స్, ఎయిర్ కండిషన్డ్. ఈవెన్ ఆడియో సిస్టమ్ హ్యాస్ లింక్డ్ అప్. యా యా. ఇక్కడ వరకు. యా. మై గాడ్. ఎవ్రీథింగ్ ఇస్ దేర్. ఇక్కడ కూడా పెద్ద ఫంక్షనే చేయొచ్చు సార్. అంటే ఇక్కడ నుంచి అసెంబ్లీ చాలా క్లియర్ గా కనిపిస్తోంది. యా. ఇట్స్ వెరీ క్లియర్. అక్కడ తెలంగాణ తల్లి ఉంది, సచివాలయం. యా యా. కానీ సచివాలయం చుట్టూ అంటే చాలా మంది అనుకునేది అంటున్నాను, ఒక పక్కన రాజీవ్ గాంధీ గారు, ఇంకో పక్కన ఇందిరాగాంధీ గారు, ఇలా ఒక పార్టీకి చెందిన వ్యక్తులే ఉండడం కొంచెం ఏంటంటే మన దేశం కోసం పాటుపడిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు కదా. పక్కకే కొండా లక్ష్మణ్ బాపూజీ గారు కూడా ఉన్నారు. ఉన్నారు. ఇక్కడ నుంచి ట్యాంక్ బండే అందరూ తెలుగు ఓకే ఓకే రైట్. బట్ ఇక్కడ నుంచి వ్యూ చూడండి సార్, సచివాలయం వ్యూ ఇస్ సో గుడ్, రియల్లీ ఎక్సలెంట్ సార్. బట్ వెరీ నైస్ ప్లేస్ సార్. ఎప్పుడు ఇది ఉపయోగంలోకి వస్తుందో మనకు తెలియదు కానీ బట్ సచ్ ఎ వండర్ఫుల్ ప్లేస్ రియల్లీ. సో జనరల్ గా కన్స్ట్రక్షన్ అనేది ఫంక్షనల్. సో ఆ ఫంక్షనల్ అవసరాల కోసం టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ కంఫర్ట్ లో వాళ్ళు మాడిఫై చేసుకుంటారు. కరెక్ట్ కరెక్ట్. కానీ నాది ఆర్టిస్టిక్ ఇంట్రెస్ట్. ఇది ఏమాత్రం డివియేట్ అయినా దాని సెన్సిటివిటీ అనేది మిస్ అవుతుంది. కరెక్ట్ సార్. సో కాబట్టి ఈ షేప్ కూడా నేను ఇచ్చిన డ్రాయింగ్ కి మళ్ళీ నాతోటే శిల్పం చేయించి మళ్ళీ ఆ శిల్పాన్ని నేను ఒక 3D మోడల్ చేస్తే ఆ 3D మోడల్ నుంచి ఇదంతా ఎవాల్వ్ అయ్యి
దాన్ని మళ్ళీ ఎట్లా దీన్ని అంటే ఈజీలీ టు అండర్స్టాండ్ ఎట్లా చేయాలి అని మళ్ళీ దాని మీద రకరకాల డిస్కషన్స్ అన్నీ జరిగినాయి. ఫైనల్లీ అవుట్పుట్ ఇది. ఇవన్నీ చారిత్రాత్మక కట్టడాలు, యా ఇది డెఫినెట్లీ మనుషులు పోయినా ఏళ్ల తరబడి ఉండిపోయే కట్టడాలు. యా డెఫినెట్లీ ఇది రెండు రకాలుగా. ఒకటి ఇలాంటి కన్స్ట్రక్షన్ ఐ డోంట్ బిలీవ్ దట్ ఇన్ ఫ్యూచర్ మళ్ళీ మళ్ళీ వస్తుంది, ఇంత ఎఫర్ట్ జరుగుతుంది అని నేను అనుకోను. కరెక్ట్. ఒక పాయింట్ లో అది ఆర్కిటెక్చరల్లీ హిస్టారిక్. సో రెండొకటి తెలంగాణ హిస్టరీకి హిస్టారిక్. ఎప్పుడు తెలంగాణ చరిత్రని ప్రిజర్వ్ చేసుకునే ప్రాంతం ఇది. సో డెఫినెట్లీ ఫ్యూచర్లో ఒక నేషనల్ హెరిటేజ్ స్ట్రక్చర్ అవుతుందని బిలీవ్ చేస్తాను. అబ్సల్యూట్లీ సార్, అన్డౌటెడ్లీ అన్డౌటెడ్లీ. సో ఇవి ఈ పిల్లర్సే దానికి బేస్. సార్ ఐరన్ ఇది? యా. ఓకే. కాస్ట్ అది డిఫరెంట్ ఐరన్. ఓకే. కార్బన్ స్టీల్ అంటారు. సో ఇదొక డిఫరెంట్ వే. అక్కడ నుంచి అవతల సైడ్ నుంచి మళ్ళీ స్టేర్ కేస్ ఉన్నాయి అండ్ లిఫ్ట్స్ ఉన్నాయి. అంటే ఇన్ కేస్ ఆఫ్ ఎమర్జెన్సీ. సో ఎవ్రీ ఇటు స్టేర్ కేస్ ఉంది, లిఫ్ట్ ఉంది, ఎస్కలేటర్ ఉంది. రష్ ఎక్కువ ఉన్నా కూడా జనాలు స్ప్లిట్ అయ్యి వెళ్ళే అవకాశం ఉంది. యా ఎగ్జాక్ట్లీ. ఇటాలియన్ మార్బుల్ వాడారు వీళ్ళు, స్టెప్స్ కి గ్రానైట్ వాడారు. కానీ వాడుకలోకి వస్తే మాత్రం చాలా బాగుంటుంది సార్. యా ఎగ్జాక్ట్లీ. ఇంత మంచి ప్లేస్ ని, చారిత్రాత్మక కట్టడాన్ని, అంటే కమింగ్ డేస్ లో ఇది ఖచ్చితంగా తెలంగాణ అమరవీరుల స్మారక స్తూపంలో ఉన్న విశేషాలని చూపించడం అనేది నిజంగా అద్భుతమైన అవకాశం అండి రెడ్డి గారు. అవును, థాంక్యూ. నిజంగా ఈ సందర్భంగా మీలాంటి మంచి శిల్పిని ఈరోజు ఇంట్రడ్యూస్ చేయడం సంతోషం. రాజీవ్ గాంధీ గారు. సో అక్కడ తెలంగాణ తల్లి కూడా మీకు కనబడుతున్నది. అవునండి. సో ఇది కూడా ఇది కూడా మీ థాట్ ప్రాసెస్ ఏనా? రైట్. సో నైస్, రియల్లీ. థ్యాంక్ యూ సో మచ్ రెడ్డి గారు. Once again, thank you so much for your time once again. Thank you sir.